మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా వైకాపా బీ ఫామ్ తీసుకుని కార్పొరేటర్ అయిన అన్న అనితా యాదవ్ వైసీపీ ద్వారా వచ్చిన పదవికి ముందు రాజీనామా చేసి తర్వాత తమ వైఎస్ఆర్సీపీని విమర్శించాలని వైసీపీ నేత తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు బత్తల అరుణ్ యాదవ్, బ్రహ్మానందం, చింతా రమేష్, అశోక్ తదితరులతో కలిసి వాసు మాట్లాడుతూ టీడీపీలోకి చేరాక ఓ కార్పొరేటర్గా మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి జీవకోనకు వేసిన 100 మీటర్ల రోడ్డును ఆనాడు ఎందుకు పెండింగ్లో పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఫ్యాన్ గుర్తుతో వచ్చిన పదవితో ఇప్పుడు మీరు ఉన్న కూటమి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఇదే జీవకోన రోడ్డును పూర్తి చేయాలన్నారు. ముందుగా ఆమె ప్రెస్ మీట్లోకి వెళ్ళడానికి ముందు అసలు మీరు కార్పొరేటర్ అనే పదవి ఎలా వచ్చింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 48వ డివిజను మరియు 49వ డివిజను ఈ 2 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ టికెట్ కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అభినయ్ గారి సూచనతో అన్న అనిత గారికి అలాగే వాళ్ళ సోదరి సంధ్య గారికి ఇవ్వడం కూడా జరిగింది. అలాగా మీరు 4 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇష్యూ చేసిన బీఫామ్తో అయ్యి ఈరోజు మీరు ఇలా మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజున కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు మీరు ఏదైతే గౌరవనీయులు పెద్దలు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడారో మీకు ఆ రోజు కార్పొరేటర్ టికెట్కి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన బీఫామ్ని ఆయన చేతుల మీదుగానే మీరు అందుకున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఆయన దగ్గర ఆశీర్వాదం, ఆయన కాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని మీరు వెళ్ళేసి నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మీరు కార్పొరేటర్లుగా గెలవడం కూడా జరిగింది. మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీరు రాజీనామా చేయండి కార్పొరేటర్ పదవికి. ఆ రోజు ఫ్యాన్ గుర్తు మీద కదా మీరు పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసిన బీఫామ్ మీద కదా మీరు పోటీ చేసింది. మీరు అలాంటప్పుడు మీరు కార్పొరేటర్ పదవుల్ని ఎందుకు పట్టుకొని మీరు వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. మీరు అలా మాట్లాడాలనుకుంటే మొట్టమొదటిగా ముందు కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేయండి. రాజీనామా చేసిన తర్వాత మీరు మాట్లాడండి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో కార్పొరేటర్ అయిన మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని ఇలా మాట్లాడడం నిజంగానే కరెక్ట్ కాదు. అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాము. నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రౌడీయిజం, అరాచకాలు. నిజంగానే తిరుపతిలో ఎవరైనా సరే రౌడీయిజం గురించి, అరాచకాల గురించి మాట్లాడచ్చు, కానీ మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకు అనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, తిరుపతి ప్రజలందరికీ తెలుసు. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో మీ నాన్నగారు అన్నా రామచంద్రయ్య గారు వాళ్ళ అనుచరులతో ఆ ఇంట్లో ఉన్న ఇంటి యొక్క హౌస్ ఓనర్ మీద దాడి చేసిన వీడియోలు తిరుపతి ప్రజలందరూ కూడా చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చి పట్టుమని మళ్ళీ ఇంకొక 5 రోజులు కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీవకోన ప్రజల కోసం అభినయ్ గారు ముందు చూపుతో వేసిన రోడ్డుకి ఒక శిలాఫలకం ఏర్పాటు చేస్తే అది దుర్నీతిగా పట్టపగలు మీరు మీ అనుచరులు ఆ శిలాఫలకాన్ని
ధ్వంసం చేసిన వీడియో ఈ తిరుపతి ప్రజలందరూ కూడా చూశారు. ఎవరిది అరాచకాలు, ఎవరిది రౌడీయిజం? మేమా రౌడీయిజం చేసింది? మేమా అరాచకాలు చేసింది? అసలు తెలుగుదేశం పార్టీ మేము క్రమశిక్షణ అలా ఇలా మాట్లాడే తెలుగుదేశం పార్టీ అసలు వీళ్ళు చేసిన ఈ 2 చర్యల మీద కనీసం ఖండించలేదు. దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే తెలుగుదేశం పార్టీ రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని సమర్థిస్తోందా? తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ 2 సంఘటనలు చేసింది మీరు కాదా? అది ప్రత్యక్షంగా వీడియో రూపంలో తిరుపతి ప్రజలందరూ కూడా చూడలేదా? మరి దీని మీద తెలుగుదేశం పార్టీ నిమ్మకి నీరెత్తినట్టుగా పట్టించుకోలేదంటే దానికి అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ కూడా ఈ రౌడీయిజాన్ని, ఈ అరాచకాల్ని పెంచి పోషిస్తోంది అనేది మనకందరికీ కూడా అర్థమవుతుంది. తర్వాత ఆమె ఇంకొక మాట మాట్లాడుతూ రోడ్లు వేశారు, రోడ్లు నాణ్యత లేదు అనేసి. అమ్మా, 2019 నుంచి 24 వరకు 4 సంవత్సరాల 11 నెలలు 4 సంవత్సరాల 11 నెలలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2.5 సంవత్సరం పైగా 3 సంవత్సరాల పైగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్పొరేటర్గా మీరు కొనసాగారు. మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఆ రోజు మీరెందుకు దీన్ని అడగలేదు? ఆ రోజు మీరు చూసినట్లయితే కౌన్సిల్ వీడియోలు తీసుకోండి, లేదా ప్రభుత్వం పెట్టిన కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా వీడియో రూపంగా ఉన్నాయి మా దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు, దేవుడు, ఆయన వల్లే ప్రజా సంక్షేమం ఇలా కొనసాగుతోంది, ప్రజలు ఈ ప్రభుత్వ పథకాల ద్వారా చాలా ఆనందంగా ఉన్నారు అని మీరు మాట్లాడిన మాటలు. దీన్ని కొనసాగిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజంగానే చాలా గొప్పవాళ్ళు, ఆయన నాయకత్వంలో మేము రాజకీయంగా ఎదిగినాము, ఆయన మాకు ఒక తండ్రిలాగా మమ్మల్ని చూసుకుంటున్నారు అని చెప్పింది మీరే. ఇదంతా ఏ క్రమంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 సంవత్సరాలు 11 నెలలు మీరు ఆ పార్టీలో ఉండి మాట్లాడిన మాటలు కాదని చెప్పమనండి. మా దగ్గర వీడియోలతో పాటు ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే మీరు అంటే అధికారం మారగానే దేవుడు దెయ్యమైపోతారు. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని దెయ్యము, లోకేష్ గారిని తిట్టిందంతా కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అయిపోయారు. అలాగే రోడ్ల గురించి మాట్లాడుతున్నారు కదా. జీవకోన మున్సిపల్ ఆఫీస్, ప్రకాశం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న జీవకోన ఎంట్రన్స్లో ఏదైతే భూమన అభినయ్ గారు జీవకోన ప్రాంత వాసులకి చాలా సౌలభ్యం కోసం వేశారు రోడ్డు, దాంట్లో ఒక చిన్న సాంకేతికమైన కారణం వల్ల ఒక 100 మీటర్లు వేయలేకపోయినాం. అప్పుడున్న ఎలక్షన్ కోడ్ వల్ల, అప్పుడున్న దీనివల్ల 100 మీటర్ల రోడ్డు మేము వేయలేకపోయినాం. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఆ ఏరియాకు సంబంధించిన కార్పొరేటర్ గారేగా, మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారుగా, ఆ 100 మీటర్ల రోడ్డు మీరు క్వాలిటీతో వేసి జీవకోన ప్రజలకు అంకితం ఇవ్వండి. ఆ తర్వాత మీరు రోడ్ల గురించి మాట్లాడండి, అప్పుడు మేము చూస్తాం. మీరు అసలు ఆ 100 మీటర్ల రోడ్డు ఎందుకు ఆగింది అనేది అది మీరే చెప్తే బాగుంటుంది. అంటే అక్కడ ఒక డిస్ప్యూట్ ఉంది, దానివల్ల ఆ రోడ్ని మీరు వేయనీయకుండా దాన్ని ఆపినారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు. మీరు ఆ 100 మీటర్ల రోడ్ని మున్సిపల్ ఆఫీస్లో ఉన్న టీపీఓ గారిని తొడుకొని వచ్చి కరెక్ట్గా రోడ్డు ప్లాన్ సర్వే చేసి మీరు రోడ్డు వేయండి, దాని తర్వాత మళ్ళా కూడా మాట్లాడతాం.